ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు గిరిజన గ్రామాల సమస్యలు పరిష్కరించి గిరిజన గ్రామాలు అభివృద్ధి చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం మందస మండల అధ్యక్ష కార్యదర్శులు సవర గురునాథ్ డిమాండ్ చేశారు. గురువారం గిరిజన గ్రామాల సరిహద్దు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మందస తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆదివాసీ గిరిజనులు ధర్నా నిర్వహించారు. ధర్నాకు సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె మోహన్ రావు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ మందస మండలంలోని సాబకోట, చీపి, బొడార్ సింగి పంచాయతీ పరిధిలో గల మాణిక్యపట్నం, మధ్యకళ్ళు, దాల్సరి, కొండమేర, గడ్డికోల గ్రామాలలో గిరిజనులు తరతరాలుగా స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నామని వారన్నారు. ఒరిస్సా గ్రామాలు ఆంధ్ర ప్రాంతంలో నిర్మిస్తూ ఈ సరిహద్దు గ్రామాల్లోని భూములను, చెరువులను, శ్మశానాలను, పంట కాలువలను, రోడ్డులను ఒరిస్సా ప్రభుత్వం అండతో ఆక్రమించుకుంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఒరిస్సా వాళ్ళ ఆక్రమణలో ఉన్న శ్మశానాలు, చెరువులు గిరిజనులకు అప్పచెప్పాలి. గిరిజన గ్రామాలను అభివృద్ధి చేయాలి. గిరిజన గ్రామాలను అభివృద్ధి చేయాలి. గిరిజన గ్రామాల్లో పోడు పట్టాలు ఇవ్వాలి. గిరిజనులు సాగు చేస్తున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి. గిరిజనులు సాగు చేస్తున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి. గిరిజనుల సాగులో ఉన్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి. సరిహద్దు గ్రామాల సమస్య పరిష్కరించాలని కోరుతూ ఈరోజు మండల కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. వెంటనే ఎంఆర్ఓ గారు జోక్యం చేసుకుని ఆ సమస్యకు పరిష్కారం చూపించాలని చెప్పి ప్రభుత్వం తరఫున మేము కోరుతున్నాం. ఈరోజు సరిహద్దు గ్రామాల్లోన మన ప్రభుత్వం ఇచ్చిన పట్టాలని ఇవాళ ఒరిస్సా అధికారులు తీసుకొని మాదని చెప్పి అక్కడేమో కమ్యూనిటీ హాల్ని, ఫారెస్ట్ ఆఫీసులని ఇవన్నీ నిర్మిస్తున్నారు. ఇవన్నీ జరిగినా సరే ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగాన్ని కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు. ఈరోజు మనమేసిన రోడ్ల మీద అక్కడ రోడ్లు వేసుకెళ్ళిపోతున్నా, ఇది మాది అయినా సరే ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగం నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరిస్తుంది. అదేవిధంగా ఈరోజు ఒకవైపు ఇట్లా ఒరిస్సా అధికారులు తీసుకుంటే రెండో వైపు నుంచి ఎక్కడెక్కడి నుంచో వచ్చి అనకాపల్లి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ భూములు మావి, మా ఇంతకుముందు మా రిజిస్ట్రేషన్ అని చెప్పి ఇవాళ తప్పుడు పత్రాలు సృష్టించి ఇవాళ గిరిజనులు ఎలగొట్టి భూములు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. ఎట్లాంటివి చేస్తే సహించేది కాదు, పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్నాం. మందస మండల ఆదివాసీ గిరిజన సంఘం వారు ఇప్పుడే వెంటపత్రం ఇచ్చారు. దీనిలో మనకి ఒరిస్సాకి ఆనుకుని ఉన్నటువంటి గ్రామాల్లో ఒక 5 గ్రామాల్లో వాళ్ళ సమస్యలు చెప్పారు. నేను మా సర్వే టీంని పంపించి ఇది కూడా మన ఆర్టీఓ గారి దృష్టిలోనే, కలెక్టర్ గారి దృష్టిలో పెట్టి తప్పకుండా మీకు న్యాయం చేయడానికి మా ప్రయత్నం చేస్తాం. సరిహద్దులో మందస మండలంలో 3 పంచాయతీల్లో 5 గ్రామాలు ఉన్నాయి. ఈ 5 గ్రామాల్లోనూ ఒరిస్సా నుండి వచ్చినటువంటి గిరిజనులు ఈ భూములు మావి అని చెప్పి ఆంధ్ర వాళ్ళ భూములు, చెరువులు, శ్మశానాలు మొత్తం ఆక్రమించుకుంటుంటే మన ప్రభుత్వం కళ్ళప్పగించి చూస్తుంది తప్ప కనీసం నిలవరించినటువంటి ప్రయత్నం చేయడం లేదు. గతంలో మన ప్రభుత్వం ఇచ్చినటువంటి పట్టాలు, బీడీఆర్ పట్టాలు గిరిజనుల దగ్గర ఉన్నాయి. ఆ భూముల్లోనూ వాళ్ళేమో ఫారెస్ట్ ఆఫీసులు, కమ్యూనిటీ హాళ్ళు కట్టుకుంటున్నారు. అలాగే మన ప్రభుత్వం ఉపాధి హామీ పథకం ద్వారా పనులు చేయించినటువంటి చెరువుల్ని వాళ్ళు ఆక్రమించుకుంటున్నారు. అలాగే శ్మశానాలని ఆక్రమించుకుంటున్నారు. మన ఆంధ్ర గవర్నమెంట్ గతంలో వేసినటువంటి రోడ్ల పైన ఇవాళ ఒరిస్సా వాళ్ళు రోడ్లు వేస్తున్నారు. పక్కన ఉన్నటువంటి కాలువలన్నీ కప్పుడైపోతుంటే అవి కనీసం రిపేర్ చేయమంటే వాళ్ళు చేయడం లేదు. మన అధికారులు చేయకపోతే ఆఖరికి ప్రజలు డబ్బులు చందాలు వేసుకొని వాటిని తీసినటువంటి పరిస్థితి ఉన్నది. గ్రామాల్లో ఈ ఒరిస్సా